నేను వేసుకున్న పూల చొక్కాని చూసి మీరు నవ్వచ్చు, కానీ మీ కొబ్బరి తోటలో పడే ఈ కొబ్బరి మొగ్గ పువ్వుని చూసి ఎవరు పట్టించుకోవట్లేదన్నమాట. సో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, సార్ కొబ్బరి చెట్టు పెట్టాను కానీ ఈ మొగ్గ అనేది పడిపోతుంది, పువ్వు రాలిపోతుంది, ఏం చేయొచ్చు అనేసి అడుగుతున్నారనమాట. సో ఇది మెయిన్గా ఫస్ట్ ఎందుకు వస్తుంది అనేసి మీకు చెప్తానమాట. సో ఇది మెయిన్గా ఎందుకు వస్తుందంటే, కరెక్ట్ అయిన ఫెర్టిలైజర్స్ వేయకపోయినా వస్తుంది, వాటరు మీరు చాలా రోజుకి ఇవ్వకపోయినా వస్తుంది అనమాట. క్లైమేట్ కండిషన్ కూడా మీకు హెవీ సమ్మర్ ఉంటేను కింద పడిపోద్ది అనమాట. బ్రీడ్ కూడా దీనికి ఒక రోల్గా పనిచేస్తుంది. మంచి బ్రీడ్ పెట్టకపోయినా మీకు ప్రాబ్లం వస్తుంది అనమాట. స్పేసింగ్ లేకపోయినా మీకు పడుతుంది అనమాట. పాలినేషన్ లేకపోయినా, తోటలో సరిగా గాలి లేకపోయినా, లేదు హనీ బీస్ వచ్చి వేరే ట్రీస్లో ఉండే మేల్ ఫ్లవర్స్ను పోలన్ గైన్స్ కలెక్ట్ చేసి ఫీమేల్ ఫ్లవర్స్ ఇన్సెక్ట్ చేసినప్పుడే మనకి కొబ్బరికాయ పెరగడం కానీ అన్నీ జరుగుతుంది అనమాట. సో ఇదంతా మెయిన్ రోల్గా పనిచేస్తుంది అనమాట ఈ కొబ్బరి తోటలో మాత్రము. సో ఈ మొగ్గని మనం పడకుండా ఉండడానికి ఎట్లా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఇదేంటి కొబ్బరి మొగ్గ, ఇది ఒక రోజుకి బోండం అవుతుంది, ఇది ఒక రోజు కొబ్బరికాయ అవుతుంది, ఇది ఒక రోజుకి కొబ్బరి నూనెకి వెళ్ళేలా అవుతుంది అనమాట. సో ఇదంతా కింద రాలిపోవడం వల్ల ఫార్మర్స్ చాలా మనకి లూస్ అవుతారు, ఫేస్ చేస్తారనమాట ఇబ్బంది. ఇదంతా 20-30 రూపాయలు అండి ఇది వచ్చి కొబ్బరికాయ కొబ్బరి బోండం అయినప్పుడు. సో మనం దీన్ని ఎలా మనం చూసుకోవచ్చు అంటే, సో మనం రైట్ అయిన ఫెర్టిలైజర్స్ దీనికి ఇవ్వాలి. బోరాను, మెగ్నీషియం, పొటాష్ ఇది 3 మిక్స్ చేసుకొని సంవత్సరానికి 3 టైమ్స్గా డివైడ్ చేసి మనం కోకోనట్కి ఇస్తేనే మనకి ఈ ప్రాబ్లం నుంచి కరెక్ట్గా ఫేస్ చేసుకోవచ్చు, మనం దీని నుంచి ఓవర్కమ్ చేయొచ్చు అనేసి కూడా ఒక రోల్గా చెప్తాను అనమాట. సో అది లేక వాటర్ కూడా మీరు ఒక 3 to 4 డేస్ ఒకసారి కంపల్సరీ ఇవ్వడం వల్ల కూడా మీకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. మెయిన్గా ఇది పడకుండా ఉండడానికి వచ్చి కరెక్ట్ అయిన ఫెర్టిలైజర్ అండ్ హనీ బీస్, ఏమైనా హనీ బాక్సెస్ అట్లా ఏమైనా కోకోనట్ కొబ్బరి తోటలో ఎకరంకి ఒకటి పెట్టడం వల్ల కూడా చాలా మంచిది. హనీస్ ఏం చేస్తుందంటే కలెక్ట్ చేసినప్పుడు మనకి పోలినేషన్ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా మనకి పడకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చి ఒక ప్రాబ్లం కాదు, చాలామంది ప్రాబ్లమ్స్ అనమాట. ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకొని మీరు చేసుకుంటే ఇవి మీకు బెటర్ ఉంటుంది అనేసి ఈ వీడియోలో తెలివైతే చేస్తున్నాను. చాలామంది బాధపడే వాళ్ళు ఎట్లా ఏమనేసి మరీ వివరాలు కావాలంటే మనల్ని ఫాలో చేసుకొని, కావాలంటే కమెంట్లో వెళ్ళి క్వశ్చన్